వేసవి కాలం రోజున సూర్యుడు బాగా మండిపోతున్నాడు. చెరువులు, బావులు అక్కడ చాలా ఎండిపోయాయి. అయితే ఒక చిన్న కాకి నీరు కోసం ఎగురుతూ ఉంది. ఈరోజు ఎంత ఎండగా ఉంది. నా గొంతు ఎండిపోతోంది, రెక్కలు అలసిపోయాయి. కానీ ఎక్కడా నీరు కనపడట్లేదు. ఏమి చెయ్యాలి? కాకి పొలాల మీదగా, చెట్ల మీదగా, ఇళ్ళ మీదుగా ఎగిరింది. కానీ నీరు ఎక్కడా లేదు. అబ్బా, అక్కడేముంది? ఒక కుండ. బహుశా అందులో నీరుండొచ్చు. అయ్యో, కుండలో కొద్దిగా మాత్రమే నీరుంది. నా ముక్కతో అందుకోవడం కష్టమే. ఇప్పుడు ఏం చెయ్యాలి? కాకి కుండను వాల్చడానికి ప్రయత్నించింది. కానీ కుండ చాలా బరువుగా ఉంది, కదలడం లేదు. వాల్చలేకపోతున్నాను, నీరు తాగలేకపోతున్నాను. కానీ నేను వదిలిపెట్టను. ఏదో మార్గం తప్పకుండా ఉంటుంది. అప్పుడే కాకికి దగ్గరలో కొన్ని రాళ్లు కనపడ్డాయి. ఒక్కసారిగా ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆహా, ఇవి రాళ్ళు. నేను ఒక్కొక్క రాయి కుండలో వేస్తే నీటి మట్టం పైకి వస్తుంది. అప్పుడు తాగగలను. చూద్దాం, నీ యోచన పనిచేస్తుందో లేదో. అయితే కాకి ఒక రాయి తీసి కుండలో వేసింది, మరొకటి వేసింది, ఇలా ఒక్కొక్కటిగా వేసింది. ఒకటి, 2, 3, 4. ఇంకొంచెం మాత్రమే. నెమ్మదిగా నీటి మట్టం పైచింది. చివరికి నీరు కుండ ముఖం వరకు వచ్చింది. అయ్యా, అయ్యింది. ఇప్పుడు నేను నీరు తాగగలను. చాలా బాగుంది. నీ తెలివితో నీ దప్పిక తీర్చుకున్నావు. అలా కాకి తన బుద్ధి తెలివితో సమస్యను పరిష్కరించింది. అయితే పిల్లలు, ఈ కథ యొక్క ముఖ్యాంశము ఏమిటంటే, నీ సమస్యలను పరిష్కరించటానికి నీ బుద్ధిని ఉపయోగించు.